హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మీకోసం టమాటా రొయ్యల కర్రీ, టమాటాతో రొయ్యల కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా గ్రేవీగా ఎలా చేసుకోవాలో, ఏమేమి వేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాగా శుభ్రం చేసుకున్న రొయ్యలు, అలాగే బాగా మెత్తగా ఉల్లిపాయ టమాటా మెత్తగా అంటే బాగా సన్నగా తరుక్కోవాలి. ఈ కర్రీకి ముందుగా సాజీరా వేసుకున్నాం ఆయిల్లో. అలాగే దాల్చిన చెక్క, యాలుక ఇవి ఉంటాయి కదా బిర్యానీ దినుసులు, అవి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగాలి. వేగాక మనం పసుపు వేసుకుందాం. ఆ తర్వాత అల్లం పేస్టు, తర్వాత ముందుగా సన్నగా తురుముకున్న టమోటా, ఇది కూడా బాగా వేగి దగ్గరికి రావాలి. అప్పుడు వేసుకుందాం ఉప్పు కూడా వేసాక ఇప్పుడు ఈ రొయ్యలను వేసుకుందాం. రొయ్యల్లో వాటర్ వస్తుందండి. ముందు ఆ వాటర్తో ఉడికాక ఆ తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్నాక కొంచెం కలుపుకొని ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు ఇది వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. తర్వాత గరం మసాలా ఇవన్నీ వేసాక కొంచెం వాటర్ పోయాలి. ఇప్పుడు పోయాలి వాటర్, ముందు రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ అయిపోతుంది కదా. తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా కూర మొత్తం దగ్గర పడిపోతుంది, ఆయిల్ పైకి తేలుతుంది, మనకు అర్థమైపోతుంది కూర ఉడికింది. 15 నిమిషాలు బాగా ఉడకాలి. 15 నిమిషాలు ఉడికాక చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు కూర ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే రొయ్యలకి, చికెన్కి వీటికి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అంతే, గుమగుమలాడే రొయ్యలు, పచ్చి రొయ్యలు టమాటా కర్రీ రెడీ. నచ్చితే ఒక లైక్ వేసేసేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఇది చూసి ట్రై చేయండి. ఏవేవి ఎప్పుడు వేయాలనేదే ఈ కర్రీలో ఉన్న టేస్ట్. అన్నీ ఒకేసారి వేసి పెట్టినా ఏది ముందు వేసి ఏది వెనక వేయాలో తెలియకపోయినా కర్రీ బాగా రాదు. నచ్చితే లైక్ చేసేసేయండి.